ఈ బ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూడు అందరం కుంకుమలు పెట్టుకొని ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నామో. యూట్యూబ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. అవునా నిజమా? నేనే మాట్లాడతాండా. అరే తీ కోకా-కోలా ఆంటీ కాదు, కోకాపేట ఆంటీని మాట్లాడుతున్నా. పునుగులు, బజ్జీలు, సమోసా, కార్లు, బూర్లు, చక్రాలు, చెక్కలు, బఠానీలు, బొబ్బట్లు, మామిడి తండ్ర, శనగుళ్ళు, చెగొడ్డీలు, చెరుకు రసం, తాటి గుజ్జు. ఇప్పుడు మేము బయటకు వెళ్ళి పూలు, పండ్లు, చికెన్ తీసుకురావడానికి వెళ్తున్నాం. బయట చాలా ఉంటుంది. ఈ మా కారు చూడు ఎట్లుందో. నిన్న షాపింగ్కి వెళ్ళాం గైస్. మేము షాపింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బట్టలు తీసుకొని లోపలికి వెళ్తే మళ్ళీ వాళ్ళ అమ్మ బూతులు తిట్టిద్దని ఆ కారులోనే ఆ బట్టలు వేసి వెళ్ళిపోయిందంట. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వుతుంది గైస్. ఏం ఉత్సాహం అండి, పరిమాణాలు ఉత్సాహం. మీరు కూడా ఇట్లనే చేస్తారా? ఎందుకని అంటే బట్టలు మనం ఎక్కువ షాపింగ్ చేసుకుని రోజు షాపింగ్ చేసి ఇంటికి తీసుకెళ్తే ఎందుకు బట్టలన్నీ అలా బట్టలన్నీ ఎందుకు కొంటున్నావు, ఉన్న బట్టలు వేసుకోవడం చేత కాదా అనుకుంటే అమ్మని అంటూ ఉంటారు. కానీ మా అమ్మ సో స్వీట్, అలా అంది అసలు. ఎందుకనంటే నేను షాపింగ్ చేసిన ప్రతిసారి మా మమ్మీకి ఏదో ఒకటి తీసుకొని వెళ్తాను. ఎందుకనంటే ఆమెకి ఒకటి తీసుకొని వెళ్ళి నేను 10 కొనుక్కుంటా. సో దట్ నన్నేమందు. ఎందుకంటే ఆ ఇచ్చిన ఒక్కదాంతో షీఈస్ హ్యాపీ. సో నువ్వు కూడా ఈ ట్రిక్ ఫాలో అవ్వు. ఇప్పటి నుంచి అయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే షాపింగ్ ఎందుకు చేస్తున్నావు, ఎందుకు కొంటున్నావు అని అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు మీ అమ్మకి కానీ మీ నాన్నకి కానీ ఎవరు తిడతారో వాళ్ళకి ఏదో ఒకటి తీసుకొని వెళ్తే ఏమన్నారు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. పాప నీ సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ కంటే ముందు ఒక్క నిమిషం. నాదేనా డోర్ బెడ్? ఎస్, అది సంగతి. లెట్స్ గో. అండ్ బై ద వే సబ్స్క్రైబర్స్ అందరూ ఈ పాపకి కంగ్రాచులేషన్స్ చెప్పండి. ఎందుకంటే ఆమె సొంత డబ్బులతో ఒక కారుకి ఓనర్ అయింది ఆమె. అందుకు కంగ్రాచులేషన్స్. మమ్మీ నువ్వు ఎప్పుడు కారు కొంటావు మమ్మీ? ఎట్లా మమ్మీ? నేను కూడా ఒక యూట్యూబ్ పెట్టి దాన్ని సంపాదించి నేను కూడా కానుకుంటున్నా. ఏంటి మమ్మీ నాకు అర్థం కాల? నేను కూడా ఒక యూట్యూబ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. అవునా నిజమా? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో వచ్చిన డబ్బులతో కారు కొనుక్కుందాం అని అనుకుంటున్నావా? ఇంకా ఏమన్నా కొంచెం సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకుని నా వీడియోస్ బాగా ఎంకరేజ్ చేసి. అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఛానల్లో చెప్పు ముందు. అవునా, నేను కూడా ఒక యూట్యూబ్, చాలా మంది యూట్యూబ్ మీద చాలా డబ్బులు సంపాదించు. ఫస్ట్ మమ్మీ అది యూట్యూబ్ కాదు, యూట్యూబే కదా. నేను యూట్యూబ్ కరెక్టే. సరే ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అని చెప్పు. వెల్కమ్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ ప్రీతు చౌదరి. దట్స్ సో స్వీట్. కానీ నీ ఛానల్ కి ఏం చెప్పుకుంటావు మరి? కొత్తగా పెట్టినప్పుడు నేను కొత్తగా చెప్పుకుంటా. ఎట్లా చెప్తావు? కనీసం ఒక అంటే మన ఛానల్ చూసే వాళ్ళకి వాళ్ళ మమ్మీ కూడా ఒక ఛానల్ పెడుతుంది, వాళ్ళ మమ్మీ ఛానల్లో ఏముండబోతున్నాయి అనేది తెలియాలి కాబట్టి ఆడియన్స్ కి సర్ప్రైజ్. ఇప్పుడే చెప్తే బాగుండదు. సర్ప్రైజ్ ఇద్దామని ఒక్కసారి ప్లాన్ చేసింది. పెద్ద ప్లానింగే. కానీ ఛానల్ పేరేం పెడతావు మళ్ళా? అమ్మా నీకు ఇంకా చూసే వాళ్ళు కూడా సస్పెన్స్, ఎవరు చూడరు. స్టార్ట్ చేశాక ఎలాగో చూస్తారు ఇప్పుడు నుంచి అంటే. కానీ ఒక ఐడియా ఉంటది కదా మమ్మీ, ఛానల్ పేరు ఇది అనుకుంటున్నాం. అదంటే 4-3 ఓడి అమ్మ. ఒక్కటి చెప్పు మమ్మీ, ఒక్కటి చెప్పు చాలు. ఆల్రెడీ 4-3 అనుకున్నా అని చెప్పినావు. ఏమనుకున్నావు? ఒక్కటి చెప్పు. 3-4 కాదు, 4-3 ఇది చెప్పు. దొరికిపోయింది. ఏమనుకో
పట్టించుకోలేదు అసలు మా మమ్మీ. కానీ మా మమ్మీకి ఒక ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. ఎందుకనంటే నేను బయటకు వెళ్ళినా, మా అన్నయ్య బయటకు వెళ్ళినా, మా మమ్మీ మా ఇద్దరు కొడుకులు ఉంటారు, జాస్పర్ అండ్ కోకో. సో వీళ్ళు ముగ్గురు ఇంట్లో ఏం చేస్తారు అనేది మమ్మీ రికార్డ్ చెయ్యి అని చెప్పిన. సో దానికి ఒక ఛానల్ స్టార్ట్ చేపిద్దాము అని అనుకున్నా. మా మమ్మీకి ఛానల్ స్టార్ట్ చేపిద్దామా లేదా అనేది మీరే చెప్పాలి. ఇంకా కోకో జాస్పర్ నువ్వే చూసుకోవాలి టీవీలో పెట్టుకున్నాను. మేము పేర్లు వాళ్ళైనా కూడా అన్ని చూపిస్తాం. రోజు ఇంట్లో జరిగేవి, మేము బయటకు వెళ్ళినప్పుడు, వాళ్ళు కింద వాకింగ్కి వెళ్ళినప్పుడు, అన్ని ఇంట్లో వంటలు, బయటకు వెళ్ళినప్పుడు షాపింగ్, ఎక్కడన్నా టూర్ వెళ్ళేది అన్నీ వస్తాయి మా ఛానల్స్. మీలాగా ఒకటి వచ్చి అన్నీ వచ్చేస్తాయి. నీ ఛానల్ గురించి చెప్పుకో, నా ఛానల్ గురించి ఎందుకు చెప్తారు? రైట్, చూపిస్తాను నేను. ఓకే, వీఆర్ వెయిటింగ్. సరే, ఇంకేంటంటే ఇప్పుడు రైట్ వెళ్ళాలి. మేము ఫారం దగ్గరకి వెళ్తున్నాం. ఇప్పుడు ఫారం కాదు, ఇప్పుడు నెక్సెస్ మాల్ కదా అది. సో నెక్సెస్కి వెళ్తున్నాం. నెక్సెస్ ఇప్పుడు వెళ్ళేది లూలు మాల్ కొద్దులే మమ్మీ. మా మమ్మీ ఒకసారి లూలు మాల్ అని తీసుకెళ్తే ఆడైతే రూపాయి బిల్ వేస్తే అది అది అసలు కనపని కూడా కనపడదు. అంత క్రౌడ్ ఉంది అసలు. ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. నేను అనేది నువ్వు ఫ్లవర్స్ అవి తీసుకోవాలి కదా. ఇక్కడ అక్కడ లూలు మాల్ దగ్గర ఫ్లవర్స్ పెద్దది షాప్ ఉందా? నాకు తెలీదు. సరే, మా మమ్మీ చెప్పిన లూలు మాల్ దగ్గర ఫ్లవర్ షాప్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూ ద వీడియో. గైజ్, ఈమె కారు కొన్నది కదా. కారు కొన్న తర్వాత యూజువల్లీ నేను కూడా కారు కొన్న తర్వాతనే డ్రైవింగ్ నేర్చుకున్నామంటే ఒక 5 minutes లో డ్రైవింగ్ వచ్చేసింది అనుకో. వెరీ టాలెంటెడ్ యో. సో ఏంటంటే డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్ కార్లో ఏంటంటే 2 legs యూజ్ చేస్తారు. సో ఈమె 2 legs యూజ్ చేసి ఆడ నుంచి ఈడ దాకా వస్తుంది. ఎట్లా వస్తుందో వచ్చిన దాకా భయం వేస్తూ ఉంటుంది. ఈమె 2 legs తో ఏం గుద్దా అని. 2 legs యూజ్ చేయకూడదు ఎప్పుడైనా ఆటోమేటిక్ కార్స్కి. ఎందుకనంటే కన్ఫ్యూజన్లో ఒక్కొక్కసారి బ్రేక్తో పాటు యాక్సిలరేటర్ కూడా నొక్కేస్తాం. సో అలా చేసావా? గుద్దావా ఎవరికైనా? గుద్దులే. అప్పుడు అనిపించింది 1 leg కంఫర్టబుల్. 1 leg ఈజ్ నాట్ కంఫర్టబుల్ అంటిల్ అన్లెస్ నీకు మొత్తం రియలైజ్ అయితే తెలుస్తుంది. అది ద మ్యాటర్. సో ఇప్పుడు కూడా 1 leg యూజ్ చేస్తుంది. నా కాలు చూపికు పని దాని కాలు ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసిన తర్వాత ఆమె ఒక కాలు తీసేసింది. లేకపోతే 2 కాళ్ళు పెట్టింది. దాని నుంచి మిషన్ కొడుతుంది కింద కార్ డ్రైవింగ్ బదులు. అమ్మ, సంక్రాంతికి ఈసారి ఎక్కువ మంది పోలేదు అనుకుంటా. యూజువల్లీ సంక్రాంతికి ఎప్పుడు ఖాళీ రోడ్లు ఉంటాయి. మీరు ఈసారి బానే ఉన్నారు రోడ్స్ మీద. యూజువల్లీ ప్రతిసారి సంక్రాంతికి రోడ్స్ మీద అసలు జనమే ఉండరు, చాలా ఖాళీ రోడ్లు ఉంటాయి. కానీ ఈసారి కూకట్పల్లి అంతా బాగానే జనం ఉన్నారు, ఎక్కువ మంది పోలేదు అనుకుంటా. సో అది ద మ్యాటర్. సో యాక్చువల్లీ ఈ రోడ్డు మీద మనం యూజువల్ టైంలో నడవలేము. ఎందుకనంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి కాబట్టి ఎవరు లేరు కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది. లేకపోతే మనుషులు నడవలేనంత బిజీగా ఉంటుంది. బేసిక్గా నాకు పూలు ఎక్కువ అంత నచ్చదు, ఎందుకంటే పూల స్మెల్ పడదు నాకు. కాకపోతే ఈరోజు సంక్రాంతి కాబట్టి పెట్టుకుందాం అనుకుంటున్నాను గైస్. నేనే మాట్లాడతాండా. అరే తీ కోకా కోలా ఆంటీ కాదు, కోకా పేట ఆంటీని మాట్లాడుతున్నా. అక్క ఇదెంత అన్న? మళ్ళీ డాన్స్ ఎయ్యి. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట. ఈ బట్టలు ఈమెవే, కానీ పెట్టుకున్న అద్దాలు మాత్రం ఈమెవే. నావి కాదు, చెప్పాను రా, నావి కాదండి. ఏవి? ఏ ఫ్లవర్? ఎక్కడుంది రోజు? ఒక స్నాక్ ఐటమ్ ఉంటుంది చూడు, రోజెస్. సంక్రాంతికి నీకు రోజులు ఇస్తారా? ఇదెంత? హ్యాపీ సంక్రాంతి.
లెట్స్ గో. కార్ అల్లంత దూరాన. భోగిపళ్ళు ఎక్కడ దొరుకుతాయో మరి తెలీదు, చూడాలి. బుడ్డోడు అంటే ఎవరో కూడా చెప్పు. బొడ్డోడు అని అంటే మా జాస్పర్ గాడు, కోకో గాడు. సో వాళ్ళకి భోగిపళ్ళు పోయటానికి ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు అవి వెతుక్కోవాలన్నమాట. గైస్ కూరగాయలు కొంటాం అయిపోయింది. ఇప్పుడు భోగిపళ్ళు అని చెప్పింది మా మమ్మీ. భోగిపళ్ళు అని చెప్పి ఏడే ఉందో తెలుసా? కేవలం వీళ్ళిద్దరి వల్ల. మా మమ్మీ ఏది ఎక్కడుందిరా కనిపించట్లే. అదిగోండి గైస్, వాళ్ళిద్దరు అంట. నేను అసలు ఇదిగో మా మమ్మీ ఇక్కడ జిలేబీ కొనుక్కోవడానికి వెళ్ళింది. సో మీ మమ్మీలు కూడా ఇట్లనే ఉంటారా? రోడ్లో ఆగేసి జిలేబీ పునుగులు బజ్జీలు ఇవన్నీ కావాలి అంటే తీసుకొస్తే నేను కూడా తింటా అనుకో. ఈమె తింటది అందరికంటే ఎక్కువ. డోంట్ టాక్ వాట్ ఎవర్ యూ వాంట్. ఐ డోంట్ ఈట్ జిలేబీ. ఐ ఈట్ పులిహోర, పునుగులు, బజ్జీలు, సమోసా. కార్లు, బూర్లు, చక్రాలు, చెక్కలు, బఠానీలు, బొబ్బట్లు, మామిడి తండ్ర, శనగగుళ్ళు, చెగోడీలు, చెరుకు రసం, తాటి గుజ్జు. ఐ లవ్ వెజిటేరియన్స్ ఎవరన్నా రెస్టారెంట్ కి వెళ్తే ఏం తింటారు? నాన్ వెజిటేరియన్స్. నువ్వు కాదు, వేరే వాళ్ళ గురించి చెప్తా. నేను నాన్ వెజ్ తింటా, గట్టిగా తింటా. నువ్వు ఎంత తింటావు తెలుసు కానీ నాన్ వెజిటేరియన్స్ రెస్టారెంట్ కి వెళ్తే ఏం తింటారు? ఏంటంటే ఆమె ఏం చెప్పాలనుకుంటుందనంటే జనరల్ గా రెస్టారెంట్స్ కి వెళ్తే ఎవరైనా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఆర్ చికెన్ ఐటమ్స్, ప్రాన్స్, ఫిష్ అంటే ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటారు. నేను రెస్టారెంట్ కి వెళ్తే పులిహోర తింటది. పులిహోర, ముద్దపప్పు, ఆవకాయ అన్నం. వాళ్ళు వస్తే వాళ్ళని పులిహోర ఉందా అని అడుగుతుంది. అంటే ఐ లవ్ పులిహోర. హూ లవ్ మేడం పులిహోర అంటే చాలా ఇష్టం. పులిహోర ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. పులిహోర ఫ్యాన్స్ అందరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీఆర్ పులిహోర సంగమ్స్. ఏం తెచ్చుకున్నావు మమ్మీ? జిలేబీ. నాకు షుగర్ జిలేబీ. వెల్కమ్ టు రీతు చౌదరి ఛానల్. మీ ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఈ వ్లాగ్ కనుమ రోజు చేస్తున్నాను. సో ఓవరాల్ గా ఈ సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో టుడే ఇస్ కనుమ అండ్ యా నా వ్లాగ్ ని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. సో అప్పుడే మీకు అర్థమవుతుంది నేను ఏం చేయబోతున్నాను అని. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము ఇలా రెడీ అయ్యాం, చీరలు కట్టుకొని, దేవుడికి దండం పెట్టుకొని, బయటకు వెళ్ళి మాకు కావాల్సినవి అన్ని తీసుకొని వచ్చి, ఎందుకంటే ఈరోజు కనుమ కాబట్టి ముక్క కావాలి కాబట్టి పోయి ఏం కావాలో అవన్నీ తెచ్చుకుంటాము. సో ఫస్ట్లీ నేను నా చీర చూపించిపోతున్నాను. సో ఇలా రెడీ అయ్యాను ఈరోజు. సో నెక్స్ట్ మోడల్ ఇదైతే నా చీర కాదు, నాదే. సో నెక్స్ట్ మా మమ్మీ. సో చూడు అందరం కుంకుమలు పెట్టుకొని ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నామో. సో అమ్మాయికి కుంకుమ పెట్టుకుంటేనే అంత అందంగా ఉంటుంది. ఇప్పుడు మేము ఫైనల్లీ చికెన్ కర్రీ అయిపోయింది. చేసా. కుర్చీ మడత పెట్టి మమ్మీ నీకు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత టీవీలో పెట్టి చూపిస్తా, సరేనా? నాకైతే ఇంట్రెస్ట్ లేదు గైస్, ఎందుకంటే మా మమ్మీకి ఇంకా నిజం తెలియదు కాబట్టి. ఓకే ఫైన్, సరే మమ్మీ. నెక్స్ట్ ఏంటి? బుడ్డోళ్ళకి భోగిపళ్ళు పోయారు కదా. సరే డన్. చికెన్ కర్రీ అయిపోయింది. ఫస్ట్ తిందాంగా, ఆకలేస్తుంది. ఓ ఎంతసేపు పడుతుంది? సరే పద. ఆగో ఆ బుడ్డోడు చూడు. లేరా కోకో పా, భోగిపల్లి పోతుందా? భోగిపల్లి పోసాడు వాడు చూడు, కోకో గాడు. భోగిపళ్ళు అమ్మ కోకోదా. ఏమేమి వేస్తారు తెలుసా దాంట్లో? నార్మల్ గా చిన్న పిల్లలకైతే ఏమేమి వేస్తారు? అవి ఫ్లవర్స్, కాయిన్స్. ఫ్లవర్స్, కాయిన్స్ చెప్పు. అంతే. ఫ్లవర్స్, కాయిన్స్, రేగిపళ్ళు వేస్తారు.
ఫ్లవర్స్ వేస్తే మా వాళ్ళు ఫస్ట్ ఫ్లవర్స్ తినేస్తారు. దాని తర్వాత కాయిన్లు వేస్తే ఈ గొంతులో అడ్డం పడినాయి అనుకో, తర్వాత ఇల్లు అడ్డం పడుకోబట్టాల్సి వస్తుంది. సో అందుకే రేగిపళ్ళు అయితే ఏం కాదు. చిన్ని తండ్రి నిన్ను చూడక రెండు కళ్ళైనా సరిపోవురా. ఏమనడు, కోకో వెళ్ళి గెలుకుతాడు జాస్పర్ని. కోకో నాకు కోపం వచ్చింది, నాకు చేయ కోకో. కోకో కోకో నిన్ను కొట్టాలి, ఆగు పట్టుకో, నిన్ను కొట్టాలి. విడికుంది ఎందుకు నీకు వాడితో గొడవ పడద్దు అని చెప్పానా? ఇప్పుడే కదా ఇద్దరు మంచిగా ఉన్నారు, అప్పుడే ఎందుకు గొడవ పెడుతున్నావు? గొడవ పడకూడదమ్మా, సరేనా? నువ్వే క్యూట్గా గొడవ పడకూడదు, సరేనా? జాస్పర్ ఆడ వేస్ట్ గాడు. ఆపమంటావు అట్లా జాస్పర్ని? జాస్పర్ యాక్చువల్లీ మా కోకో గాడి వాళ్ళ నాన్న, సో అందుకే వాడిని బాగా తిడతాను. మా కోకోని ఏమన్నా, ఎందుకంటే వీడు బుజ్జి బంగారు క్యూట్ బాయ్, క్యూటేశ్వర్. చుచ్చులు వీడు, చుచ్చులు కుచ్చులు కుచ్చులు